ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశం యెరూషలేము పట్ల ఆందోళన పడుతున్న నెహెమ్యాస్ కన్సర్న్ ఫర్ జెరూషలేం. నెహెమ్యా రాజైన అర్తషస్త దగ్గర గిన్నెనందించేటటువంటి ఉద్యోగస్తుడై ఉన్నాడు. ఆ సందర్భంలో యెరూషలేములో తన పూర్వీకులు ఆరాధిస్తున్నటువంటి దేవుని మందిరము అది సమూల నాశనము చేయబడి దాని ద్వారములు కిటికీలు అగ్నిచేత కాల్చబడటం జరిగింది. ఆ సందర్భంలో అక్కడి నుండి కొంతమంది నెహెమ్యా దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని తెలియచేస్తారు. ఎప్పుడైతే నెహెమ్యా ఈ విషయాన్ని వారి ద్వారా తెలుసుకున్నాడో వెంటనే ఆయన ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందని నెహెమ్యాకు తెలిసిందో వెంటనే ఆ సమస్య పరిష్కారం కొరకు నెహెమ్యా దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఏడుస్తూ కొన్ని దినములు ఉపవాసముతో దేవుని దగ్గర విజ్ఞాపన చేసేటటువంటి మంచి అలవాటు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నెహెమ్యా అంటే అర్థము భారం కలిగిన వాడు అని అర్థం. తన పేరును సార్థకం చేసుకున్నటువంటి వ్యక్తిగా నెహెమ్యా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అతడు దేవుని సన్నిధిలో సమయము గడపటం లేక ఎదురు చూడటం జరిగింది. 5వ వచనంలో ఇలా అంటాడు, ఎట్లనగా ఆకాశమంతున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసుడనైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయి ప్రార్థనను అంగీకరించుము అని ప్రార్థనలో భారం కలిగినటువంటి వ్యక్తిగా పడిపోయినటువంటి ఆ మందిరం గురించి ఆయన దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఇంకా దాన్ని కంటిన్యూషన్ ఏమంటాడంటే, నీకు విరోధంగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారందరూ పాపము చేసి ఉన్నాము అని నెహెమ్యా తన పూర్వీకులు తాను ఏదైనా పాపం చేసి ఉంటే దానంతటినీ దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన ఏడుస్తూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఆ దేవుని మందిరమును గురించిన భారం కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడో ఆలోచించండి. ఒక అర్తషస్త దగ్గర గిన్నెనందించేటటువంటి ఉద్యోగి అయినా ఆయనకు ఏ కొరత లేదు, సమృద్ధిగా ఉంది. కానీ యెరూషలేములో ఉన్న పితరులు ఆరాధిస్తున్న మందిరం సమూల నాశనమైనప్పుడు ఆయన ఎంత బాధపడుతూ ఉన్నాడో, ఎంత ఆందోళన చెందుతున్నాడో ఈ మాట ద్వారా మనకు అర్థమైపోయింది. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రవక్త అయిన హగ్గై అంటాడు, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. 4వ వచనంలో, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుట ఇది ఎంత సమయము, ఇదెంత న్యాయము అంటాడు. మీరైతే చక్కగా మీ ఇల్లు నిర్మించుకున్నారు, సరంబి వేసిన ఇళ్లలో నివసిస్తూ ఉన్నారు, కానీ దేవుని మందిరం పాడయ్యింది కదా, పాడైపోయిన దేవుని మందిరాన్ని గురించి మీకు భారం లేదా అని హగ్గై గారు అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేములోని మందిరం సమూల నాశనమైనప్పుడు నెహెమ్యా అంత భారం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఇంకొక విషయాన్ని కూడా నెహెమ్యాలో మనం గమనించవచ్చు. అదే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఇలా వ్రాయబడింది, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనటం ప్రారంభం చేశాడు. అంటే ఆ ఇన్సిడెంట్ అతడు విన్నప్పుడు అతని మనస్సులో బాధపడుతూ ఉన్నట్టు ఆ బాధను అన్యరాజు అయినటువంటి అర్తషస్త గమనించాడు. అంత భారం కలిగినటువంటి నెహెమ్యాగా కనిపిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మరి దేవుని మందిరం ఈ దినాలలో మనం ఆలోచన చేస్తే అనేకమైనటువంటి మరి సవాళ్లు మరి దేవుని సేవకులు మరి ఎదుర్కొంటూ ఉన్నారు. మందిరాలు కూల్చబడుతూ ఉన్నాయి. మరి నా యొక్క భారం ఏమిటి అని నేను తెలుసుకొని భారం కలిగినటువంటి వ్యక్తులముగా ఉండి ముందుకు సాగాలని ఈ కొద్ది మాటలు ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి
మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9408508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.